హోరి నీ కథ సలగుండా పైసలు కాదు బంగారం కాదు ఎండి కాదు చేతిలో పట్టుకపోతాందుకు అదేమన్నా సెల్ ఫోనో లేకుంటే ల్యాప్టాపో అంతకంటే కాదు ట్రాక్టరే మాయమైందట వల్ల ఇంకా నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ఊరి కాడ మరి మళ్ళీ దొరికిందా లేదా ఇంతకు అసలు ట్రాక్టర్నే మాయం చేసిన ఆ మేధావి ఎవలో అరుచుకొని వద్దాం రాండ్రి. ఈగో గీ ట్రాక్టరే మాయమై మళ్ళీ దొరికింది అంటే ఊరు దాటలేదు, కనబడుకుంటే ఎక్కడికి పోలేదు. కానీ ఈ దొంగలు ఎత్తుకోబోయిరని కేసు మాత్రం నమోదైందట పోలీస్ టౌన్లో. అగో గట్లెట్లుంటది, కొట్టేస్తే కాన్ రాకుంటే పోవాలి, మరి కళ్ళ ముంగట కానొస్తుంటే కొట్టేసిరని ఎట్లంటారా అనంటే అక్కనే ఉంది అసలు ట్విస్టు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అంజని తండా గ్రామ పంచాయతీలో జరిగింది దొంగతనం. కానీ దొంగతనం కేసు ముచ్చట ఇగో గీ సిద్ధనే సపే కార్మికుడే ట్రాక్టర్ను మాయం చేసిండు అని అక్కడ పంచాయతీ సెక్రటరీ మేడం కేసు పెట్టిందట పోలీస్ టౌన్లో. సరే నిజంగా పోయిందా లేదా ఆ సిద్ధనే అనుమానితుడు ఎవలని పోలీసులు వచ్చి చూస్తే ఇంటి ముంగట ట్రాక్టర్ పెట్టుకొని పట్టుబడ్డాడు సిద్ధు. ఏందివే కొట్టేస్తే ఏటన్నా కొంట పోవాలి కదా, మరి ఇంటి ముంగట పెట్టుకొని తమాషేంది, అసలు కొట్టేసినవా కావాలని కొంట పోయినవా అని పోలీసులు అడిగితే ఇలా ట్రాక్టర్ తీసుకుపోయిందని నా మీద కేసు బుక్ చేసిండ్రు. నేనేమో అసలు ట్రాక్టర్ తీసుకుపోయలే. మేడంతో మా డాడీకి ఏమో ఆరోగ్యం బాగాలేక జీతం అడగడానికి వెళ్ళిన. 6 నెలలు జీతం రావాలి నాకు, నీ జీతం వచ్చేది లేదు ఏం లేదని గొడవపడి నువ్వు ట్రాక్టర్ తీసుకోపోతే తీసుకోపో ఏమైనా చేసుకుని నాకేం చేసేదని చెప్పిందండి. అయితే అక్కడికి వెళ్ళి కొద్దిగా దూరం నేను ఇట్లా తోసుకుంటూనే తీసుకుపోయి ఆపేసినానండి. నేను అసలు ట్రాక్టర్ తీసుకోపోలే, మేడం చెప్తేనే తీసుకుపోయినా. కానీ అందరూ చెప్పినాక 7 ఉండే ట్రాక్టర్ ఆడనే పెట్టేసిన. అది మ్యాటరు. ఈ సిద్ధనే సపై వాళ్లకు 6 నెలల జీతం బైకే పడ్డారట అక్కడి గ్రామ పంచాయతీలు. పైసలు ఇవ్వమని పంచది పెట్టుకున్నట్టుండు. పైసలు గీసేలు కావాలంటే ముంగటున్న ట్రాక్టర్ కొంటావా అని చెప్పినట్టురు. ఇక ఇది నిజమే అనుకుని తమ్ముడు అమాయకంగా ట్రాక్టర్ను నూక్కుంటూ పోయిండు. ఇంటికి కొంట పోయినాక ట్రాక్టర్ను తీసుకొస్తే తప్పైతే తమ్మి ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఆన్నే పెట్టిరాపో అని పంపిరట. సరే అని మళ్ళీ ఎక్కడున్న ట్రాక్టర్ ఆడ పెట్టొచ్చిండట. కానీ కేసు మాత్రం నమోదైంది తమ్ముని మీద. అంజనీ తాండా విలేజ్ సెక్రటరీ ట్రాక్టర్ ఎవరో తీసుకొని పోయిందని ఫిర్యాదు ఇస్తే దాని మీద కేసు బుక్ చేసి విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్నారట పోలీసులు. అయ్యో ఎంత పని అయిపోయి తమ్మి, ఏదో కోపంలో మాట వరుసకు తీసుకుపోమన్నట్టుంది. నిజంగానే తీసుకోమన్నది అనుకుని తీసుకుపోయిండు. కట్ చేస్తే కేసు మీద వేసుకుండు. సర్కారు ఎవరాలు ఎట్లుంటాయో ఇంకా ఎక్స్పీరియన్స్ లేనట్టుంది తమ్మునికి. ఇక మరి ఆఫీసర్లు ఎవరో గాని జర కేసు వాపసు తీసుకోండి మేడం, పాపం తెలివక చేసినట్టుండు. ఇంకోసారి తప్పిదారు కూడా జీతం అడగడు తీయరి. 6 నెలలు కాదు 6 ఏళ్ళకైనా జీతం ముచ్చట తీయడు మీరు ఇచ్చేదాకా.